హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇన్స్టెంట్ గోరింటాకుతో వచ్చేసానండి మీ ముందుకి. ఇది కూడా చాలా ఈజీ అండి. మనం రేషన్ బియ్యం అయితే ఉంటుంది కదండి మన ఇంట్లో, రేషన్ బియ్యంతో అయితే గోరింటాకు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా మెథడ్లు అయితే నేను ఈజీగా చెప్తాను మీకు, చాలా ఈజీ మెథడ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యం అయితే బాగా నానబెట్టుకున్నాను. నానబెట్టుకునేసి బాగా నీళ్ళని బాగా వడగనిచ్చేసి మిక్సీకి అయితే పట్టేశాను. పొడి బియ్యం లాగా చేసుకున్నానండి. పొడి పిండి ఉంటుంది కదా, అలా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. బట్ అదైతే స్కిప్ అయిపోయిందండి, సారీ అండి. వీడియో తనిగా పట్టేసుకునేసి పెట్టుకునేసానండి. మళ్ళీ తర్వాత ఏం చేశాను, నేనైతే ఒక మట్టి కుండనైతే తీసేసుకున్నానండి. మనం మామూలుగా ఇంట్లో రాళ్ళ సట్టి ఉంటుంది కదా, ఆ విధంగా అయితే సట్టిని అయితే తీసేసుకున్నానండి. ఇందులో కూడా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇన్స్టెంట్ గోరింటాకు. ఇందులో ఏమంటే నేను చక్కెర అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిడికిడు చక్కెర అయితే వేసేసుకున్నాను. అందులోకి నేను చెప్పాను కదండి, రేషన్ బియ్యంతో పిండి అని చెప్పాను కదండి, ఈ పొడి పిండి అనేది కొద్దిగా పైన వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ప్రమిద అయితే పెట్టేసుకున్నాను మధ్యలో. పెట్టుకున్న తర్వాత ఇందులో ఏమంటే మామూలుగా ఏమంటే మనం యాజ్ ఇట్ ఈజ్గా అయితే బౌల్ అయితే పెట్టేసుకుంటాం కదా, ప్రమిద పైన ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను. మామూలుగా ఇంకేమంటే ఆవిరి పెడతాం కదా, పైన ఇంకా వాటర్ అయితే పోసేసుకునేసి ఒక కడాయి అయితే పెట్టేసుకునేసి ఆవిరి పెడతాం కదా, గ్యాప్ అయితే లేకుండా చూసేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ మెథడ్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. 5 మినిట్స్లో అయితే ఈజీగా అయిపోతుంది. చెప్తున్నాను కదండి, పార్టీ వేర్లో కూడా మనం ఈజీగా అయితే అప్పటికప్పుడే ఇంట్లోనే చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను మంట అనేది 10 మినిట్స్ అనేది అలానే పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో. వచ్చేసింది కదండి లిక్విడ్ అనేది, అదే అండి గోరింటాకు. చాలా బాగా పండుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే పక్కన తీసేసి పెట్టుకున్నాను. తీసి పెట్టుకున్న తర్వాత వేరే బౌల్ అయితే కొద్దిగా మనకి ఎంత మోతాదులో కావాలో అంత అయితే తీసేసి పెట్టుకున్నాను. మిగిలిన లిక్విడ్ అయితే ఉంది కదండి గోరింటాకు, నేనైతే తనిగా వేరే డబ్బాలు అయితే మూత పెట్టేసుకునేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 5-6 నెలలు అయినా కూడా సరే మనకి అలానే బాగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే పెట్టేసుకొని పోవచ్చు. ఇందులోకి కుంకుమ అయితే నేను గోపురం కుంకుమ అయితే యాడ్ చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు ఎలాంటి కుంకుమ ఎక్కడ అనేసి అని చెప్పేసి. మామూలుగా గోపురం కుంకుమ అయితే నేను యాడ్ చేసుకుంటాను. ఈ కుంకుమని ఏమంటే కావలసిన మోతాదులో మనకి ఎంత లిక్విడ్లో ఎంత పరిమాణంలో కావాలా అంత ఇదిగా మనకి కోను ఏ విధంగా పెట్టుకుంటామో అంత డిజైన్కి ఏ విధంగా వస్తుందని చెప్పేది, మరీ నీళ్ళుగా కాకుండా లిమిట్గా అయితే మనము డిజైన్కి కావాల్సినంత మోతాదులో కుంకుమ అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, ఎన్నో క్వాంటిటీలో కూడా మనకు నచ్చిన విధంగా అయితే కూడా మనం చేసేసుకోవచ్చు. ముందుగా కూడా నేను వీడియోలు అయితే చెప్పాను కదా, చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను గోరింటాకు గురించి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తర్వాత నేనేమంటే కావాల్సిన మోతాదులో ఈ విధంగా కలుపుకున్న తర్వాత డిజైన్ అయితే వేసేసుకున్నాను. సింపుల్గానే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చూడండి, ఈ అగరబత్తి పుల్ల ఉంటుంది కదండి, ఆ పుల్ల అయితే కొద్దిగా తీసేసుకున్నాను అనమాట. తీసేసుకునేసి ఆ పుల్లతో అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా బాగా పండుతుందండి. 5 మినిట్స్లో అయితే మనకి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు కూడా ఇంకా తెలుసుకుంటారు. ఓకేనా అండి, మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా రీచ్ అనేది ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా నేను అప్లోడ్ చేసి పెడతాను. ఓకేనా అండి, ఈ విధంగా అయితే డిజైన్ అయితే నేను వేసేసుకున్నాను. మనకు నచ్చిన ఎలాంటి డిజైన్ అయినా కూడా సరే వేసేసుకోవచ్చు. చాలా బాగా పండుతుందండి. ఎలాంటి కుంకుమ ఉన్నా కూడా పర్లేదు. మామూలుగా మెరూన్ కుంకుమ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుంటే మనకు డార్క్ షేడ్లు అనేది వస్తుంది గోరింటాకు అనేది. నాకైతే రెడ్ కలర్ కుంకుమ అనేది ఇష్టం, కాకపోతే అందువల్ల నేను రెడ్ కలర్ కుంకుమ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, అప్పటికే ఆరిపోతుంది కదా.
కుంకుమ అనేది విడిగా కాకుండా ఈ విధంగా పాకెట్లో ఉంటుంది కదా, ఈ గోపురం కుంకుమ అలాంటివి ఉంటాయి కదండి. అలాంటి కుంకుమ అయితే మనకి మేలు రకం కుంకుమ అనమాట. చాలా బాగా అంటుతుందండి. 4-5 డేస్ వరకు అలానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇంట్లో పని కూడా చేయకుండా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా 5 డేస్ అనేది అలానే ఉంటుంది గోరింటాకు అనేది. చూడండి మొత్తం పెట్టేసుకున్నాను కదా, 5 మినిట్స్లో ఆరిపోతుందండి. చూడండి ఈ ఏలకైతే నేను ఫింగర్స్కి అయితే టచ్ చేశాను కదండి, ఎంత బాగా అండిందో చూడండి. తర్వాత నేను మీ ఎదురుగానే కడిగేసుకుంటున్నాను. కడిగేసిన తర్వాత చూడండి రిజల్ట్ అనేది ఎంత బాగా వస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్. ఆరిపోయిన తర్వాత కుంకుమ అనేది వచ్చేస్తుంది కదా, సపరేట్గా వచ్చేస్తూ ఉంది. నేను కడిగేసుకుంటున్నాను చూడండి ఒకసారి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగా పండుతుందంటే అంత బాగా పండుతుంది. ఓకేనా అండి. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత ఇన్స్టెంట్గా గోరింటాకు అనేది మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి టిప్స్ అనేది మీకు ఖచ్చితంగా నేను వీడియో పెట్టి చూపిస్తాను. ఓకేనా అండి. చూడండి ఎంత బాగా ఫింగర్స్కి అయితే ఇంకా బాగా అంటింది కదండి. నెయిల్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెయిల్ కూడా బాగా కలర్ అనేది బాగా వస్తుంది. డిజైన్ అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. నాకు నచ్చిన డిజైన్ అయితే నేను వేసుకున్నాను అనమాట. మనము చందమామ డిజైన్ కూడా వేసుకోవచ్చండి. మనకు నచ్చిన డిజైన్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి దగ్గర మరీ చూపిస్తున్నాను కదా, ఎంత బాగా అంటిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. ఓకేనా అండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఐ లవ్ యూ. బై బాయ్.